మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం, ఎలాగో ఆయన ఇష్టపడ్డా మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కార్యకర్తలు మనతోనే ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్ది ట్రావెల్ చేసి గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ అని వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా. అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు. సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం. అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి. ఆయన ఎంత కష్టపడతారో మీకు కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో, ఎన్నిసార్లు అలిసిపోయారు. ఇప్పటికీ ఆయన గాయంతో తిరుగుతున్నారు. నేనే మొన్న ఏమంటే ముందు ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు. అది వాళ్ళ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు. సో నాకు అందుకని మనోహర్ గారు అంటే ఇష్టం. సో మీరందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే కూడా మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ అప్పీలింగ్, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి. మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాళ్ళు లేకపోతే వీర మహిళలు ఉన్నారు, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒకళ్ళు మామగారిని చూసి అల్లుడి గారికి ఓటేశారు, తండ్రిని చూసి కొడుకు ఓటేశారు, ఒక్కసారి మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్కి ఓటేయండి అన్నారు. ఈ మాట నేనన్నది కాదు, మీలాంటి జన సైనికులు ఒక వీర మహిళ అన్నమాట. చాలా ఇన్స్పైర్ అయ్యా, ఎంత గొప్పగా చెప్పింది ఏబిడి అని. సో అలాంటి మనం ఇలాంటి పార్టీలు అంటే ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 400-500 మంది కనపడుతున్నారు. ఎన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గొంతుకునిచ్చాడు. ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు. మన పవర్ అంతా యూత్, యంగ్స్టర్స్. లాంగ్ బ్యాక్ కళ్యాణ్ బాబుని ఆయన్ని అడిగాను ఒకసారి, నువ్వు ఇంత నిజాయితీగా చేస్తున్నావు, గత 10 ఏళ్ళ నుంచి, అంతకుముందు 5 సంవత్సరాలు చేసావు, గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, నువ్వు గెలవలేదు, మరి ఎందుకు మనం కష్టపడి నిజాయితీగా ముందుకు వచ్చిన ప్రజల నుంచి మనకి అనుకున్నంత సహకారం అందట్లేదు, సో ఇది చేయటం అవసరం అని నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి అడిగితే, ఖచ్చితంగా అవసరం అన్నయ్య, వాళ్ళు తెలుసో తెలియకో ఏది చేసినా సరే మన ప్రజలు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. ముఖ్యంగా యువకులు వాళ్ళు అన్నిటికీ తెగించి ముందుకు వచ్చి మనకు నిలబడినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే యువకులకి మనం అండగా నిలబడి వాళ్ళని గొప్ప భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే నాయకులుగాను, మనుషులుగాను, పౌరులుగాను తీర్చిదిద్దాలి. అది మన బాధ్యత అన్నారు. అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు, అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి.